హలో ఎవ్రీవన్. టుడే నాకు హెచ్4ఈఏడి గురించి హెచ్4ఈఏడీస్ బాగా కమెంట్ చేసింది. ఆర్ఎల్స్ నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే హెచ్4ఈఏడిలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి అని అడిగారనమాట. 2 థింగ్స్ అండి. ఐదర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ జ్యువెలరీ ఆర్ క్లోతింగ్ బిజినెస్ యూ షుడ్ హ్యావ్ 2 థింగ్స్ యాజ్ పర్ నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని బట్టే చెప్తున్నాను అనమాట. ఒకటి ఎల్ఎల్సి, ఒకటి యూఎస్పిఎస్ బిజినెస్ అకౌంట్ అండి. ఒకటి ఏంటి బిజినెస్ అకౌంట్ ఎందుకు అంటే మీరు ఓవరాల్ ఒకటే స్టేట్లో మార్కెటింగ్ ఆర్ఎల్స్ షిప్ సేల్ చేయరు కదా, వేరే స్టేట్స్లో కూడా చేసినప్పుడు మీకు ఒక ఫ్లాట్ రేట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. లైక్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి $5 విత్ ఇన్ యూఎస్ఏ మీరు ఎక్కడ షిప్ చేసినా అలాంటి బిజినెస్ అకౌంట్ ఒకటి కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత యూఎస్లో మనం సెట్ చేసుకున్నది దేర్ మైట్ బి సమ్ మోర్ థింగ్స్ అండి. ఐఎమ్ నాట్ షూర్, బట్ నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్తున్నాను. మేబీ దేర్ ఆర్ హిడెన్ థింగ్స్ బట్ యూ డెఫినెట్లీ చెక్ విత్ అ లాయర్ ఇఫ్ పాసిబుల్. ఇంకేమైనా కావాలి అంటే దే కెన్ అసిస్ట్ యూ మోర్ బెటర్ దెన్ మీ. దెన్ మీరు నైట్ కోఆర్డినేషన్ చేసేది ఉంటుంది అనమాట. లైక్ జ్యువెలరీ వాళ్ళతో అయితే హోల్సేల్ వాళ్ళతో మాట్లాడడం, అదే క్లోతింగ్ బిజినెస్ అయితే మీరు సపరేట్గా క్లోత్ తీసుకొని స్టిచ్చింగ్ అలా చేపించడం, అదంతా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. వన్స్ మీకు ప్రోడక్ట్ రెడీ అయిపోయినాక షిప్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ హెడల్ వుడ్ బి ద సెల్లింగ్ అనమాట. హియర్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్. అంతా కష్టపడతారు, సెల్ చేసే దగ్గర ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. దట్ వాట్ ఐ హ్యావ్ సీన్ అండి. సో నేను గ్యాదర్ చేసిన ఒక 8 వెండర్స్ తోటి నేను మాట్లాడానండి. సో వీఆర్ గోయింగ్ టు డూ ఎ సూనర్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ ఏంటి అంటే ఫ్లాట్ కాస్ట్ సిరీస్ అనమాట. ఇందులో మీరు ఏం చూస్తారంటే వాళ్ళ పేజ్లో కానీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఇస్తున్నారు. ఎందుకు అని అనుకుంటున్నారు కదా. సో బేసికల్గా వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ వెళ్ళడానికి, వాళ్ళ ప్రోడక్ట్ మీకు నచ్చడానికి ఇలాంటి ప్రమోషన్స్ అనేది వీడియో అనేది చేస్తున్నారండి టు రీచ్ ఇన్ టు వైడర్ ఆడియన్స్. సో దీనికి మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి వాళ్ళ పేజ్ని. సో దట్ ఆ రీచ్ అనేది వాళ్ళకి వస్తుంది. చాలా కష్టపడతారు కదా, సో మనం ఒక ఎనర్జీ పాజిటివ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో తప్పకుండా కమెంట్, లైక్, షేర్ అయితే చేయండి. సో సూనర్ యూ గోయింగ్ టు సీ దట్ ఎపిసోడ్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. తప్పకుండా ఫాలో మీ. థ్యాంక్ యూ.